అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంపై జాతీయ మాల మహానాడు ఆందోళన వ్యక్తం చేసింది. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పదే పదే అద్దంకిని అవమానిస్తే ఊరుకునేదే లేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ అవమానపరుస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై రాహుల్ సోనియా గాంధీలు దృష్టి పెట్టాలని కోరారు. అద్దంకి రాజకీయ ఎదుగుదలను అడ్డుకునే శక్తులను తగిన శాస్త్రి జరుగుతోందని హెచ్చరించారు. అందుకుగాను తెలంగాణ పౌర సమాజం ఏకం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి 10 ఏళ్లు తెలంగాణ ఆకాంక్ష కోసం ఈ రాష్ట్రం మొత్తం తిరిగినటువంటి వ్యక్తి, సీమాంధ్ర ప్రభుత్వాల్లో ఎదిరించి తెలంగాణ తేవడంలో జేఏసీలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి. అదే కాకుండా వచ్చిన తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోంది, మా హక్కులు కొల్లగొట్టబడుతున్నాయి, ఉద్యమ ఆకాంక్షల విరుద్ధంగా ప్రభుత్వం పరిపాలిస్తుందని చెప్పి ఆ యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా సామాజిక తెలంగాణ కోసం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం కొట్లాడినటువంటి 10 సంవత్సరాలు కొట్లాడినటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గొంతుకగా, తెలంగాణ ప్రజల గొంతుకగా ప్రతి మీడియాలో కూడా తన యొక్క వాయిస్ను వినిపిస్తూ ఈ తెలంగాణ సమాజాన్ని ఉత్సాహపరుస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు అటువంటి వ్యక్తికి 2014లో, 2018లో, 2023లో, 2024లో ప్రతి సందర్భాల్లో అవమానాలు జరుగుతూ ఉన్నాయి. 2 సార్లు టికెట్ ఇచ్చినప్పుడు కూడా చివరి నిమిషం వరకు ఉద్రిక్తంగా, చివరి నిమిషం వరకు సస్పెన్స్గా వచ్చి మొత్తం ఆగమాగం చేసినటువంటి పరిస్థితి. 2023లో కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి చివరి నిమిషం వరకు టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి. 2024లో ఎమ్మెల్సీ ఇస్తున్నాం, మీరు నామినేషన్ వేసుకోండి అని చెప్పి, దాఖలు చేసుకోమని చెప్పి స్పష్టంగా చెప్పి అధిష్టానం మొత్తం డాక్యుమెంట్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత చివరి నిమిషంలో అఫీషియల్ లెటర్లో ఆయన పేరు మార్చారు. మేము అడుగుతున్నాం, ఎందుకు అద్దంకి దయాకర్కు 10 అవమానాలు జరుగుతూ ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుందని నమ్మిన వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే దళితులకు, నిమ్న వర్గాలకు గొంతుగా గొంతుకైనటువంటి పార్టీ అని మేము నమ్మినాం. ఈరోజు అటువంటి పార్టీ ఈరోజు ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే మా నమ్మకం ఏం కావాలని ఒక ప్రశ్నిస్తాం ఈ సందర్భంగా. కాబట్టి దయాకర్ లాంటి వ్యక్తులను ఈరోజు ఇంత ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో ఈ తెలంగాణ సమాజం ఏం మొహం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ చూడాలో ఒకసారి ఆలోచించాల్సిన పెడతాను. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి 10 ఏళ్లు తెలంగాణ ఆకాంక్ష కోసం ఈ రాష్ట్రం మొత్తం తిరిగినటువంటి వ్యక్తి, సీమాంధ్ర ప్రభుత్వాల్లో ఎదిరించి తెలంగాణ తేవడంలో జేఏసీలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి. అదే కాకుండా వచ్చిన తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోంది, మా హక్కులు కొల్లగొట్టబడుతున్నాయి, ఉద్యమ ఆకాంక్షల విరుద్ధంగా ప్రభుత్వం పరిపాలిస్తుందని చెప్పి ఆ యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా సామాజిక తెలంగాణ కోసం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం కొట్లాడినటువంటి 10 సంవత్సరాలు కొట్లాడినటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గొంతుకగా, తెలంగాణ ప్రజల గొంతుకగా ప్రతి మీడియాలో కూడా తన యొక్క వాయిస్ను వినిపిస్తూ ఈ తెలంగాణ సమాజాన్ని ఉత్సాహపరుస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు అటువంటి వ్యక్తికి 2014లో, 2018లో, 2023లో